రైట్, ఇక కూటమి పాలనకు మచ్చ తెచ్చే విధంగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఇక మావిగన్పై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో నిధులు మంజూరు చేయడం లేట్ అవుతుందని వైసీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. ఇక గత వైసీపీ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఏదో మేము ఉన్నాము అని చెప్పించుకోవాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం కూడా వస్తారు పెద్ద ముత్తైదులు అందరూ. ఆ ముత్తైదులతో మీరు ఒక ముత్తైదులు ఏదో కూర్చుని ఏదో అనాలి. నువ్వు అడిగిన దాన్ని క్లియర్గా చెప్తున్నా. వచ్చిన మాట వాస్తవం, ఫైనాన్స్లో ఉన్న మాట వాస్తవం. మీ యొక్క దరిద్రపు శాతగానితనం వల్ల మీరు ఇవ్వవలసినటువంటి ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలో మనం యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. ఏ ఒక్కసారి మీరు సక్రమంగా ఇచ్చారా? మీరు అట్లని ఈ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయరా? అట్లా యూసీఎస్ లేవు, జీటీఎస్లో నిన్నైతే పెద్ద గొప్పగా చెప్తున్నావు. గ్రాండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు నీకు అంతే ఎవరు చెప్తే రాసుకొచ్చినట్టున్నావు. అది లేదు. ఆడిట్ రిపోర్ట్, అరే కాకు ఎన్నిసార్లు మీకు అక్షంతలేసింది? మీకు గుర్తులేదా? మీకు మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా గ్రామ వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక